బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని వాక్యమును అందించడానికి దేవుడిచ్చిన అవకాశమును బట్టి దేవునికి వందనములు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాను. వినుచున్న మీకెల్లరకు మరణాత. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును చదువుకుందాము. యోహాను గారు వ్రాసిన యోహాను పత్రిక, మొదటి పత్రిక, 2వ అధ్యాయము 20వ వచనము చదువుకుందాము. మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. దేవుడు తన వాక్యమును బట్టి మనల్ని దీవించును గాక. ఆమేన్. ఈ దినము మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి నేను మీకు చెప్పాలనుకున్న అంశము అభిషేకము అవసరము. ప్రియమైన దేవుని బిడ్డలారా, జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 9వ తేదీ వరకు కూడా మోషే సుకోపవాస ప్రార్థనలు ఆచరించుచున్నాము కదా. అయితే 40వ దినము అయిన తర్వాత దానిని ఎలా ముగించాలి అని గుంటూరులో ఉన్న నిత్యజీవ సన్నిధి స్త్రీలైన వారు దేవదాస్ అయ్య గారి దగ్గరకు వచ్చి అడిగినప్పుడు అయ్యగారు తెలియజేశారు, మీరు ప్రార్థన చేసి ప్రభు మీకు ఏం చెప్తారో అది చేయమని చెప్పారు. ఈ సన్నిధి స్త్రీలైన వారు వెళ్ళి, అయ్యా 40 దినముల ఉపవాస ప్రార్థన అయిన తర్వాత మేమేమి చెయ్యాలి అని వారు అడిగినప్పుడు ప్రభువు సన్నిధిలో వారికి బయలుపరిచారు. ఇదిగో మీకు ఎన్నో గొప్ప మర్మములు అందించి మిమ్మలను ఆధ్యాత్మికంగా పెంచుచూ పోషించుచూ ఉన్న మీ దైవజనుని మీరు గౌరవించండి. గనుక మీరు ఇదిగో 3 స్త్రీలైన వారు వారి పేర్లు బయలుపరచి, తండ్రి పేరట ఒకరు, కుమారుని పేరట ఒకరు, పరిశుద్ధాత్ముని పేరట ఒకరు తైలము పోసి మీ తండ్రిని అభిషేకించండి అని చెప్పిన వారుగా ఉన్నారు. 1959వ సంవత్సరము ఆగస్టు 10వ తేదీన దేవదాసయ్య గారికి తైలాభిషేకము జరిగినది. బేతేలు గృహములో ఆ దినమున అయ్యగారు ఉదయకాలమున క్రొత్త వస్త్రములు ధరించుకున్న వారై ఊరేగింపుగా బేతేలు గృహము నుండి క్రీస్తు దేవాలయములకు వెళ్ళి అక్కడ ప్రార్థనలో ఏకీభవించినప్పుడు అందరూ సంఘమంతా ధ్యానములో ఉండగా తండ్రి అయిన దేవుని ఆత్మ వచ్చి ఒకరు, కుమారుని యొక్క ఆత్మ వచ్చి ఒకరు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆత్మ వచ్చి ఒకరు, ఈ 3 కూడా ఆత్మ ద్వారా అయ్యగారికి తైలము పోసి అభిషేకించిన వారుగా ఉన్నారు. ఆ దినమున పరలోకము నుండి దేవుడు తన మహిమ వర్షమును ఆ దేవాలయములో కృమ్మరించి ఆ సన్నిధిలో ఆ దేవాలయంలో ఈ తైలాభిషేక పండుగను ఎవరెవరు ఆచరించి తైలాభిషేక పండుగలో ఏకీభవించారో వారందరి మీద మహిమ వర్షం కురిసింది అనే సాక్ష్యము మనము సిల్వి అమ్మగారి ద్వారా అనేక మార్లు మనము విన్నవారమై ఉన్నాము. ప్రియమైన దేవుని బిడలారా, దేవదాసయ్య గారు ఈ తైలాభిషేకమును గురించి ప్రభువుని అడిగారు, అయ్యా నేను స్త్రీనైనను సిరినైనను ముట్టలేదు కదా, స్త్రీలైన వారి చేత నాకు అభిషేకం ఏమిటి అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు దేవదాసయ్య గారికి సమాధానం ఇచ్చారు, నేను శరీరధారిగా ఉన్నప్పుడు నన్ను స్త్రీ అభిషేకించలేదా, ఆమె నా భూస్థాపన నిమిత్తము నన్ను అభిషేకించినది అని నేను చెప్పలేదా అని ప్రభువు తనకు జరిగిన అభిషేకమును జ్ఞాపకము చేసి నా చిత్త ప్రకారమే ఇది జరుగుతుంది అని దేవదాసయ్య గారికి బయలుపరిచిన వారై ఉన్నారు. అయ్యగారు కూడా అందుకు అంగీకరించారు. అయ్యగారికి
1959వ సంవత్సరము ఆగస్టు 10వ తేదీ గుంటూరు కన్నవారి తోటలో ఉన్న క్రీస్తు దేవాలయంలో తైలాభిషేకము జరిగినది. ఆ తరువాత 1960వ సంవత్సరము ఫిబ్రవరి 9వ తేదీన అయ్యగారు పరలోకమునకు వెళ్ళిన వారై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తైలాభిషేకమును ఆనాడు దేవదాసయ్య గారికి జరిగిన అభిషేకమును జ్ఞాపకం చేసుకొనుచు ఈ మోషే సుఖోపవాస ప్రార్థనలో నిర్గమకాండము 40 అధ్యాయములు 40 దినములు ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ తైలాభిషేక పండుగ దినమున అభిషేకమును గూర్చిన సంగతులు నేర్చుకునుట మనకి పరిపాటి అయి ఉన్నది. కనుక ఈ దినమందు సిద్ధపడిన అంశము అభిషేకము అవసరము. అభిషేకము ఈ కడవరి దినములలో అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. అభిషేకము అంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనము చూస్తే నిర్గమకాండము 40వ అధ్యాయం 9వ వచనములో, ఇదిగో నువ్వు దేవాలయము వస్తువులన్నిటినీ కూడా నువ్వు ప్రతిష్ఠించు, అవి పరిశుద్ధపరచబడతాయి అనే మాటను మనము 40వ అధ్యాయం 9వ వచనంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి తీసుకుని వచ్చి ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు పాయలు చేసి ఒడ్డుకు చేర్చి, అలాగే వారికి ఆహారమును ఆకాశము నుండి కురిపించి, వారు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన తర్వాత 3 నెలలకు వాళ్ళు సీను అరణ్యమునకు వచ్చిన వారుగా ఉన్నారు. అక్కడ సీనాయి పర్వతం పైకి దేవుడు మోషే గారిని రమ్మన్నారు. మోషే గారు పైకి వెళ్ళినప్పుడు మోషే గారికి దేవుడు పదాజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును ఇచ్చిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ 40 దినముల సహవాసములోనే దేవుడు మందిరములను గూర్చి దేవుడు మోషే గారికి బయలుపరిచారు. మందిరమును సిద్ధము చేయాలని, మందిరంలో వస్తువులు ఏమేమి ఉండాలో అవి ఎక్కడెక్కడ పెట్టాలో కూడా దేవుడు బయలుపరిచిన వారై ఉన్నారు. ఆ వస్తువులను మందిరం యొక్క సామాగ్రిని తయారు చేయడానికి దేవుడు బెసలేలును అహోలియాబును ఏర్పాటు చేసుకున్నానని చెప్పి, వారితో పాటు జ్ఞాన విద్యా వివేకములు కలిగిన యవనస్తులైన వారిని వారికి తోడు చేసి వారందరూ కలిసి దేవాలయమునకు సంబంధించిన సమస్తమైన వాటిని తయారు చేసిన వారై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, మనము గమనించినట్లయితే దేవుడు ఐగుప్తు దేశంలో నుండి వారిని 3 నెలలకు సీనాయి పర్వతము దగ్గరకు తీసుకొని వచ్చారు. అలాగే మనం గమనిస్తే వీళ్ళు మందిరమును సిద్ధము చేసి మందిరమును నిలబెట్టడానికి వారికి 7 నెలల వ్యవధి పట్టింది. ఈ 7 నెలల్లో కూడా మోషే గారు 2 సార్లు 40 దినములు ఉపవాసముండి ప్రార్థన చేశారు. దానిలో 80 దినములు తీసివేస్తే సుమారు 5.5 నెలలో ఇశ్రాయేలీయులు మందిరం యొక్క పనిని సంపూర్తి చేసిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరంలోని వస్తువులు, మందిరంకు సంబంధించిన సామాగ్రి అంతా సిద్ధము అయిన తర్వాత దేవుడు మోషే గారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. నీవు ఇదిగో 2వ సంవత్సరము 1వ నెల 1వ దినమున నీవు మందిరమును నిలువబెట్టుము. వారు ఐగుప్తు దేశంలో నుండి బయటికి వచ్చిన సంవత్సర కాలానికి దేవుడు వారికి మందిరం ఇచ్చిన వారై ఉన్నారు. దేవుడు వారి మధ్యలో నివసించడానికి ఇష్టపడిన వారై ఉన్నారు. వారికి ప్రార్థనా పద్ధతులను నేర్పించడానికి ప్రభువే ముందుకు నడిపించిన వారుగా ఉన్నారు. మోషే గారిని మందిరం నిలవబెట్టమన్నారు. అలాగే మందిరంలో వస్తువులు, ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టించారు. దీపమును వెలిగించమన్నారు. ఆ తర్వాత ప్రతిష్టాభిషేక తైలమును తీసుకొని మందిరంలోని వస్తువులన్నింటినీ అభిషేకించమన్నారు. మందిరమును అభిషేకించమన్నారు. ఆ తర్వాత మోషే గారు అహరోను కుమారులను తోడుకొని వచ్చి మందిర ద్వారము దగ్గర వారికి స్నానము చేయించి ప్రతిష్ఠిత వస్త్రములను తొడిగించి వారికి
అభిషేకము చేయమని చెప్పిన వారుగా ఉన్నారు. మొదటిగా మోషే గారిని ఏమి చేయమన్నారు అని అంటే, ఒక పొటేలును తీసుకొని వచ్చి అహరోనును అతని కుమారులను ఆ పొటేలు తల మీద చేతులుంచి వారు తమ పాపములు ఒప్పుకున్న తర్వాత ఆ పొటేలును వధించి పొటేలు యొక్క రక్తమును తీసుకొని వచ్చి అహరోను కుమారుల యొక్క కుడి చేతి బొటనవేలు కుడి కాలు బొటనవేలుకు రక్తమును చమరవలెను అని సెలవిచ్చిన వారుగా ఉన్నారు. ఆ తర్వాత ప్రతిష్టాభిషేక తైలమును తీసుకొని వారి వస్త్రములను అభిషేకించమని సెలవిచ్చిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన పని కొరకు మోషే గారిని వాడుకుంటూ ఉన్నారు. మోషే గారి ద్వారా మందిరమును అభిషేకించారు, అంటే మందిరమును ప్రతిష్ఠించారు. మందిరములో ఉన్న వస్తువులన్నిటినీ అభిషేకించారు, ప్రతిష్ఠించారు. అహరోను కుమారులను అభిషేకించుట ద్వారా ప్రతిష్ఠించారు. ప్రియమైన దేవుని బిడలారా, ఇలాగూ ప్రతిష్ఠించారు. కాబట్టి దేవుడు వీరిని ఎలా అభిషేకిస్తూ ఉన్నారు అనంటే, మొదటిగా అహరోను కుమారులను రక్తము చమురుట ద్వారా రక్తాభిషేకముతో వారిని శుద్ధి చేశారు మోషే గారు. ఆ తరువాత వారికి ప్రతిష్టాభిషేక తైలమును వారి మీద ప్రోక్షించుట ద్వారా వారి వస్త్రములను ఆయన శుద్ధి చేసిన వారుగా ఉన్నారు. అంటే రక్తాభిషేకము తైలాభిషేకముతో వారిని ప్రతిష్ఠించిన వారుగా ఉన్నారు మోషే గారు. ఆ తరువాత వీరు ఈ విధంగా ప్రతిష్ఠింపబడిన తరువాత దేవుడే తన ఆత్మతో నింపిన వారుగా ఉన్నారు. ఇక్కడ వీరి విషయంలో ఆత్మతో నింపినట్టు లేదు, కానీ మనము ముందు కాలములో సమూయేలు ప్రవక్తగా నడిచిన కాలములో దావీదు గారికి కొమ్ములో ఉన్న తైలంతో అభిషేకము చేసినప్పుడు తైలాభిషేకముతో పాటు ఆత్మాభిషేకము కూడా వచ్చినట్లుగా మనము మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 13వ వచనంలో చూస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడలారా, ఎవరికి రక్తాభిషేకము కలుగుతుందో, ఎవరికి తైలాభిషేకం జరుగుతుందో వారికి ఆత్మాభిషేకము కూడా జరుగుతుంది. ఆ తరువాత మనం గమనించినట్లయితే మందిరం ప్రతిష్ఠించారు, యాజకులను ప్రతిష్ఠించారు, మందిరోపకరణములను ప్రతిష్ఠించారు. ఆ తర్వాత దేవుడు ఆ మందిరమును మహిమతో నింపిన వారుగా ఉన్నారు. ఇదే మహిమాభిషేకము. దేవుడే రక్తముతో అభిషేకించారు, తైలముతో అభిషేకించారు, ఆత్మతో అభిషేకించారు, మహిమతో అభిషేకించారు. ఈ విధముగా వారిని దేవుని పని కొరకు ప్రతిష్ఠించిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఇది ఆ కాలంలో జరిగిన సంగతి. అయితే ఈ కాలంలో మనకు అభిషేకము అవసరమా అంటే అవసరమే. ఇప్పుడు మనము చేయవలసిన పని ఏమున్నది? ఈ సందర్భాన్ని ఆధారం చేసుకొని ఈనాడు క్రైస్తవ సంఘము ఎలాగూ అభిషేకించబడాలి అని అంటే, ఇక్కడ మొదటిగా మనం గమనించినట్లయితే మోషే గారు అహరోను కుమారులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరకు తీసుకొని వచ్చి వారికి స్నానము చేయించిన వారుగా ఉన్నారు. మనం గమనించినట్లయితే వారు ఆల్రెడీ ఇంటి దగ్గర స్నానం చేసి వచ్చారు, కానీ దేవుడు చెప్పుటను బట్టి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గర వారికి స్నానం చేయించారు మోషే గారు. మనము గమనించినట్లయితే ఇది దేనిని సూచించుచూ ఉన్నది అంటే, ఎవరైనా దైవ సన్నిధికి వచ్చినప్పుడు వారే స్నానము చేయువారుగా ఉండాలి. శరీర సంబంధంగా స్నానం చేసి అందరము మంచి వస్త్రాలు వేసుకొని దైవ సన్నిధిలోనికి వస్తాము, కానీ ఇది దేనిని సూచిస్తూ ఉన్నది అంటే, దైవ సన్నిధిలోనికి వచ్చే వ్యక్తి దేవుని వాక్యము ద్వారా స్నానము చేసే వ్యక్తిగా ఉండాలి అనేది తెలియజేస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనములో, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైనను ముడతైనను అటిది మరేదైనను లేకుండా నిష్కళంకమైన సంఘముగా ఆయన ఎదుట నిలువబెట్టుటకు
వాక్యం అనే ఉదక స్నానము చేత దాన్ని పరిశుద్ధపరుచుతున్నారు అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. దేవుడు దైవ సన్నిధిలో అడుగుపెట్టిన వ్యక్తిని వాక్యము ద్వారా స్నానం చేయించి శుద్ధి చేస్తూ ఉన్నారు. కాబట్టి దైవ సన్నిధిలో అడుగుపెట్టిన దేవుని పిల్లలు ఏం చెయ్యాలి అంటే దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి. ఎవరైతే దేవుని వాక్యమును శ్రద్ధగా వింటారో, దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో, వారిని దేవుడు వాక్యము ద్వారా స్నానం చేయిస్తూ ఉన్నాడనేది గమనించాలి. అలాగూ దేవుడు స్నానం చేయించి పాపం వలన వచ్చిన కళంకమును, ముడతను, అటిది మరేదైనాను లేకుండా పరిశుద్ధమైన సంఘముగా, పరిశుద్ధమైన పెండ్లి కుమార్తెగా, పరిశుద్ధమైన విశ్వాసిగా వాక్యము ద్వారా శుద్ధి చేస్తూ ఉన్నారు అనేది గమనించుకొని దైవ సన్నిధిలో అడుగుపెట్టి వాక్యం వింటూ ఉన్న సంఘమంతా కూడా దేవుడి వాక్యం ద్వారా నన్ను శుద్ధి చేస్తున్నారని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా వాక్యమును వినాలి. అంత మాత్రమే కాకుండా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా శుద్ధి చేయబడుతున్నామని అక్కడ కనబడుతూ ఉంది. అంటే బాప్తిస్మము ద్వారా దేవుడు సంఘమును లేక విశ్వాసిని శుద్ధి చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిస్మము అంటేనే కడగబడుట, పాపముల నుండి, దోషముల నుండి శుభ్రముగా కడిగి వేయబడి పరిశుద్ధులుగా అవడమే బాప్తిస్మం యొక్క పరమార్థము. దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. వాక్యము ద్వారా స్నానం చేయించిన నేనే బాప్తిస్మము ద్వారా కూడా మీకు స్నానం చేయించి మిమ్మను శుద్ధి చేస్తూ ఉన్నాను అని దేవుడు తన వాక్యము ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్నానం చేయించిన పిదప అహరోను కుమారులకు బెసలేలు అహోలియాబు ద్వారా తయారు చేయించిన ప్రత్యేకమైన యాజక వస్త్రములను దేవుడు తొడిగించిన వారుగా ఉన్నారు. ఎవరు దైవ సన్నిధిలోనికి వెళ్ళి దేవుని వాక్యమును విని, దేవా ఇదిగో నీ వాక్యం వింటుంటే నేను పాపినని నేను గ్రహిస్తూ ఉన్నాను, నన్ను క్షమించండి అని ఎవరు ప్రార్థన చేస్తారో, పాపమును ఒప్పుకుంటారో వారికి దేవుడు ప్రశస్తమైన వస్త్రములను ఇచ్చువారై ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనములో యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై నిలబడి ఉండగా దేవుడు అంటూ ఉన్నారు, ఇతని మైల బట్టలను తీసివేయండి, నీ దోషమును పరిహరించే ప్రశస్త వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని చెప్తూ ఉన్నారు. ఎవరైతే దేవుని సన్నిధిలో వాక్యం విని పాపులని గ్రహించి పశ్చాత్తాపముతో ప్రభు ఎదుట ఒప్పుకుంటారో వారి పాపమునకు సూచనగా ఉన్న మలిన వస్త్రములను దేవుడు తీసివేసి ప్రశస్త వస్త్రములను ఇచ్చువారై ఉన్నారు. మనం చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి అంటూ ఉన్నారు, ఇదిగో ఇతనికి ప్రశస్తమైన వస్త్రములను తొడిగించండి అని తెలియజేస్తూ ఉన్నారు. ఎవరు పాపులను గ్రహించి దైవ సన్నిధిలో దేవుని ఎదుట పాదములు పట్టుకొని దేవుని బ్రతిమాలుకుంటారో, కన్నీటితో వారి దోషమును పాపమును ఒప్పుకుంటారో, వారి పాపపు మలిన వస్త్రములను ప్రభు తీసివేసి ప్రశస్తమైన వస్త్రములను ఇచ్చువారై ఉన్నారు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనములో చూస్తే ఉల్లాస వస్త్రమును, స్తుతి వస్త్రమును ఇస్తూ ఉన్నానని చెప్తున్నారు. అలాగే 10వ వచనములో చూసినట్లయితే రక్షణ వస్త్రమును, పెండ్లి వస్త్రమును ఇస్తూ ఉన్నాననే మాట ఇక్కడ కనబడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు దైవ సన్నిధిలో వాక్యం వింటూ ఉన్నప్పుడు పాపి అని గ్రహించి, దేవా ఈరోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, నన్ను క్షమించండి అని అడుగుతారో వారికి దేవుడు మలిన వస్త్రములను తీసివేసి ఉల్లాస వస్త్రమును, స్తుతి వస్త్రమును, రక్షణ వస్త్రమును, పెండ్లి వస్త్రమును ఇచ్చువారై ఉన్నారు. అందుకే దైవజనులైన దేవదాసయ్య గారు అంటూ ఉన్నారు, ఏమంటూ ఉన్నారంటే, నువ్వు ప్రార్థన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయు ప్రతిసారి దేవుడు నీకే ప్రత్యేకమైన పెండ్లి వస్త్రములను, మహిమ వస్త్రములను ఇచ్చువారై ఉన్నారు. కనుక మీరే ఆ వస్త్రములకు మరక అంటకుండా
జాగ్రత్తగా మీ ప్రవర్తనను కాపాడుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ప్రత్యక్ష గుడార ద్వారం దగ్గర అహరోను కుమారులకు స్నానం చేయించిన పిదప మోషే గారు ఎలాగూ ప్రతిష్ఠిత వస్త్రములను ఇచ్చి వారికి తొడిగించారో, దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకునే దేవుని పిల్లలకు దేవుడే మహిమ వస్త్రములను ఇచ్చి అలంకరించువారై ఉన్నారు. ఆ తర్వాత దేవుడు ఏం చేశారు అనంటే, పొటేలును తీసుకొని వచ్చి పొటేలు మీద చేతులుంచమన్నారు, వారి పాపములు ఒప్పుకోమన్నారు. ఆ పొటేలు వధించబడిన తర్వాత దాని రక్తమును తీసుకొని వచ్చి అహరోను కుమారుల యొక్క కుడి చెవికి, కుడికాలు బొటన వేలికి, కుడి చేయి బొటన వేలికి ఆ రక్తమును తాకించమన్నారు. ఇదే రక్తాభిషేకము. ప్రియమైన దేవుని బిడలారి, ఎందుకు దేవుడు అలా చేశారు? అభిషేకము ద్వారా ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. ప్రతిష్ఠిస్తున్న దేవుడే పరిశుద్ధపరుస్తూ ఉన్నారు ఈ రక్తము ద్వారా. ఎందుకు పరిశుద్ధపరుస్తూ ఉన్నారు? దైవ సన్నిధిలో యాజక వస్త్రములు వేసుకొని వెళ్ళిన వీరే దేవుని స్వరం వినే చెవి కలిగిన వారుగా ఉండాలి. దేవుని పని చేసే చేతులు కలిగిన వారుగా ఉండాలి. దేవుని సన్నిధికి పరుగున ప్రభు పని కొరకు పరుగులెత్తగలిగిన వారుగా ఉండాలి. కనుకనే దేవుడు వారి శరీరంలో ఉన్న అవయములను కూడా దేవుడు శుద్ధి చేసిన వారుగా ఉన్నారు. మనం గమనించినట్లయితే ఏదేను వనములో హవ్వగారు చెవి ద్వారా దుష్టుడైన సాతాను చెప్పిన మాటను విన్నది. కాళ్ళ ద్వారా చెట్టు యొద్దకు పరిగెత్తుకొని వెళ్ళింది. చేతుల ద్వారా తానంతట తానే కోసుకొని తినింది. అలాగే ఈ 3 అవయవాలను దేవుడు ఈ దినమందు అహరోను కుమారులకు శుద్ధి చేస్తూ, ఆ రోజు ఆమె ఈ 3 అవయవాలను ఉపయోగించి నాకు విరుద్ధంగా పనిచేసింది, నా పని చేయబోతున్న మీరే ఈ 3 అవయవాలను ఉపయోగించి శుద్ధి చేయబడిన వారై నా పని చెయ్యాలి, నేను చెప్పింది చేయాలి, నా స్వరం వినాలి అని దేవుడు ముందుగానే వారు మందిరంలో అడుగు పెట్టక మునిపే రక్తాభిషేకము ద్వారా వారిని ప్రతిష్ఠిస్తూ ఉన్నారు, పరిశుద్ధపరుస్తూ ఉన్నారు. దైవ సన్నిధిలో వాక్యం అనే ఉదక స్నానము చేత శుద్ధి చేయబడి దేవుడిచ్చు అంతరంగమ వస్త్రములను ధరించుకున్న దేవుని పిల్లలారా, దేవుని సంఘములో ఉన్న దేవుని పిల్లలు కూడా రక్తాభిషేకం పొందవలసిన వారై ఉన్నారు. ఎలా? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనకు బోధిస్తూ ఉన్నది. కనుక ఎవరైతే తాను పాపినని గ్రహించి దేవా నీ రక్తము చేత నన్ను నిలువెల్లా కడగండి తండ్రి అని అడుగుతారో వారికే దేవుడు తన రక్తము చేత అభిషేకించి నిలువెల్లా కడిగివేయవారై ఉన్నారు. అందుకే సిలువలో ప్రభు కార్చిన రక్తమును దేవదాసయ్య గారు వర్ణిస్తూ ఉన్నారు. కాలువలుగా రక్తమెల్లా కారుచుండెను. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, కాలువలుగా ప్రభు యొక్క రక్తము కారుచూ ఉన్నది కనుక ప్రభు యొక్క రక్తము చేత అభిషేకించబడిన వారుగా దైవ సన్నిధిలో అడుగుపెట్టిన వారు ఉండాలి. ఈ రక్తాభిషేకము మనల్ని ఏం చేస్తూ ఉంది అంటే పరిశుద్ధపరుస్తుంది. దేవుని స్వరం వినే చెవి కలిగిన వారుగా చేస్తుంది. దేవుని పని చేయగలిగిన చేతులు కలిగిన వారుగా చేస్తుంది. దైవ సన్నిధికి పరుగున ప్రార్థనలకు వచ్చేవారిగా చేస్తూ ఉంది. ఇంకా మనం గమనిస్తే దేవుడు ఆ రోజు మందిరమును అభిషేకించటం మాత్రమే కాదు, మందిరములో ఉన్న వస్తువులను కూడా అభిషేకించారు. మనం గమనించినట్లయితే 2 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనము 17వ వచనములో చూచినట్లయితే మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరుగరా అని మాట్లాడుతూ ఉన్నారు. కనుక మన దేహమును దేవుడు అభిషేకించి మన శరీరంలో ఉన్న ప్రతి అవయవమును కూడా దేవుడు అభిషేకించి ప్రతిష్ఠించువారై ఉన్నారు. దేవాలయాన్ని అభిషేకించి వదిలివేయలేదు, కానీ దేవాలయంలో ఉన్న వస్తువులను కూడా ఒక్కొక్కటి అభిషేకించిన వారుగా ఉన్నారు.
ఇలాగ అవయవములను కూడా అభిషేకించుట ద్వారా మన దేహమంతా కూడా దేవుడు మందిరముగా మార్చివేస్తూ ఉన్నారు, మనలోనికి వచ్చి నివసిస్తూ ఉన్నారు. అందుకే దైవజనులైన దేవదాసయ్య గారు తనువు నాదిదిగో అనే కీర్తనలో, ఇదిగో నా తనువును నీ పనికి ప్రతిష్ఠించుచున్నాను అని చెప్తూ ఆయన అంటూ ఉన్నారు, దినములు క్షణములు, చేతులు పాదములు, అలాగే పెదవులు స్వరము, వెండి బంగారము, జ్ఞానము హృదయము, ప్రేమ ఇష్టము, ఇవన్నీ నీకు సమర్పిస్తూ ఉన్నాను ప్రభువా, నీ పని కొరకు ప్రతిష్ఠించి వాడుకోనండి అని మాట్లాడుతూ ఉన్నారు, సమర్పిస్తూ ఉన్నారు. దైవ వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, దైవ సన్నిధిలో వాక్యము ద్వారా స్నానం చేయబడి శుద్ధి చేయబడి రక్తాభిషేకము చేత శుద్ధి చేయబడిన దేవుని పిల్లలారా, మిమ్మల్ని మీరు దేవునికి ప్రతిష్ఠించుకొనండి, సమస్తమును దేవునికి అప్పగించండి. అలాగే రక్తాభిషేకము తర్వాత ప్రతిష్టాభిషేక తైలమును తీసుకొని అభిషేకించిన వారుగా ఉన్నారు మోషే గారు. గనుక దేవుడు ఏం చేస్తూ ఉన్నారు అంటే, ఈ దినములలో కూడా మనలను తైలము చేత అభిషేకించువారై ఉన్నారు. తైలాభిషేకము వస్త్రముల మీద జరిగినట్లుగా మనము నిర్గమకాండం 40వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాము. అంటే దైవ సన్నిధిలోనికి వెళ్ళే దేవుని పిల్లలు దేవుని పని కొరకు ఒక ప్రత్యేకమైన వస్త్రములను ధరించుకొని ప్రత్యేకంగా మనం ఆ పని చేయడానికి పూనుకొనాలి అనేది ఈ విషయము తెలియజేస్తూ ఉన్నది. తైలాభిషేకము ఎందుకొరకు అంటే ప్రతిష్ఠించుట కొరకు, పరిశుద్ధపరచబడుట కొరకు. అలాగే చూచినట్లయితే ఆత్మాభిషేకము దావీదు గారి విషయంలోనూ సౌలు గారి విషయంలోనూ దేవుడు తైలము ద్వారా ప్రవక్తల చేత అభిషేకించినప్పుడు వారు ఆత్మపూర్ణులై ఉన్నారు. కనుక ఈ దినములలో కూడా దేవుడు పరిశుద్ధాత్మ చేత సంఘమును అభిషేకించువారై ఉన్నారు. మనం గమనించినట్లయితే ప్రభు ఆరోహణమైన తర్వాత మేడగదిలో 120 మంది పైన ఆత్మ కుమ్మరింపబడినది. ఇది ఆత్మాభిషేకము. ఈ రెండవ రాకడ కాలంలో విరివిగా దేవుడు తన ఆత్మాభిషేకమును ఇచ్చి ఆత్మ వరములను ఇచ్చి సంఘమును అలాగే సేవకులైన వారిని వాడుకుని వారై ఉన్నారు. చివరి అభిషేకము ఏంటి అంటే మహిమాభిషేకము. దేవుడు ఎప్పుడైతే మోషే గారు మందిరాన్ని నిలబెట్టారో, మందిరంలో ఉన్న ఉపకరణములన్నింటినీ ప్రతిష్ఠించారో, అభిషేకించారో, అలాగే యాజకులను అభిషేకించి ప్రతిష్ఠించారో, ఆ తర్వాత దేవుడు ఆ మందిరమును మహిమతో నింపిన వారుగా ఉన్నారు. ఎంత మహిమ అంటే లోపలికి మోషే గారు వెళ్ళలేకపోయారు. సీనాయి పర్వతం పైన 40 దినములు దేవునితో ఉన్న మోషే గారు దేవుడు తన మహిమను మందిరములోనికి దింపినప్పుడు మోషే గారు లోపలికి వెళ్ళలేకపోయారు. అంత గొప్ప మహిమతో దేవుడు మందిరమును నింపిన వారుగా ఉన్నారు. ఇది మహిమాభిషేకము. వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, ఎవరైతే రక్తాభిషేకము చేత శుద్ధి చేయబడతారో, తైలాభిషేకము ద్వారా దేవుని కొరకు ప్రతిష్ఠింపబడతారో, ఎవరు ఆత్మాభిషేకము ద్వారా ఆత్మవరములను పొందుతారో వారికే దేవుడు మహిమాభిషేకమును కూడా ఇచ్చువారై ఉన్నారు. మనము గమనించినట్లయితే పౌలు గారు అంటూ ఉన్నారు 2 కొరింథీ 3:18 మనము మహిమ నుండి అధిక మహిమను పొందుచు ఆ పోలికగానే ప్రభు పోలికతో మనం మార్చబడుచున్నాము అని అంటూ ఉన్నారు. గనుక ఈ మహిమాభిషేకము మహిమతో ఎలాగూ మందిరమును నింపారో, ఎవరైతే దైవ సన్నిధిలో కనబడతారో రక్తాభిషేకమును తైలాభిషేకమును అలాగే ఆత్మాభిషేకమును పొందుతారో వారిని కూడా దేవుడు ఆ దినము మందిరమును మహిమతో నింపినట్టు వారిని కూడా మహిమతో నింపుతారు. ప్రభు పోలికగా మార్చుకుంటారు. రెండవ రాకడకు సిద్ధం చేసుకుంటారు. మహిమేఘం ఎక్కించుకొని వెళ్ళిపోతారు. గనుక వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, ఈ కడవరి కాలంలో మనకి అభిషేకము అవసరమే. అందుకనే యోహాను గారు అంటూ ఉన్నారు, మీరు పరిశుద్ధుని వల్ల అభిషేకం పొందితిరి. పరిశుద్ధుడైన తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ తండ్రి పరిశుద్ధులై ఉన్నారు. గనుక ఈ పరిశుద్ధులైన వారు మనలను అభిషేకిస్తూ ఉన్నారు. గనుక ఈ అభిషేకమును మనం అందుకొని రెండవ రాకడకు సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. అట్టి భాగ్యము ధన్యత వాక్యం వినుచున్న మీకెల్లరకు ప్రభు అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన మా తండ్రి, మీకు నమస్కారములు, స్తోత్రములు. దేవా, ఈ దినము అభిషేకము అవసరమే అనే విషయమును మన ఆయన మీరు బోధించిన వారుగా ఉన్నారు. కనుక వాక్యం వింటున్నా మీ పిల్లలైన వారు దేవా రక్తాభిషేకము ద్వారా
తైలాభిషేకము ద్వారా, ఆత్మాభిషేకము ద్వారా, మహిమాభిషేకము ద్వారా మా నాయన ప్రతిష్ఠింపబడిన వారై, పరిశుద్ధపరచబడిన వారై రెండో రాకడకు సిద్ధపడగలిగిన భాగ్యము ధన్యత అనుగ్రహించి దీవించుమని నేటి దినముల్లో కూడా అభిషేకించుటకు సిద్ధముగా ఉన్న మా ప్రియుడు ప్రాణనాథుడైన యేసునామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మోషేను మందిరమును నిలబెట్టమని, మోషే చేత మందిరము యొక్క ఉపకరణములను, యాజకులను అభిషేకించుటకు ఆనతిచ్చిన తండ్రి అయిన దేవుని ప్రేమ, అభిషిక్తుడుగా ఈ లోకములోనికి వచ్చి సమస్త మానవాళిని రక్షించిన కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప ఈ కడవరి కాలంలో కూడా ఆత్మ ద్వారా అందరినీ అభిషేకిస్తూ రెండవ రాకడకు సిద్ధము చేస్తూ ఉన్న అంతరంగ నివాసి అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము వాక్యం వినుచున్న మీకందరికీ తోడయండి. ఈ 4 రకములైన అభిషేకములు ప్రభు మీకు కూడా అనుగ్రహించి తన రాకడకు రాజ్యమునకు మిమ్మల్ని సిద్ధము చేసుకొనును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి